మన రవాణా శాఖల పరిస్థితి ఏంటయ్యా అంటే ఎప్పుడైనా సరే అంత డబ్బులు పడేస్తే చాలు ఎట్లాంటి వాటికైనా సరే సర్టిఫికెట్లు ఇచ్చే దరిద్రం మన దేశంలో ఉన్నటువంటి అవినీతితో కూరుకుపోతున్నటువంటి రవాణా వ్యవస్థకు ఉంది. అనేక రాష్ట్రాల్లో అదే దరిద్రం ఉంది. దాని ఇంపాక్ట్ కాలం చెల్లినవి లేకపోతే పనికి రానటువంటిది లేదా సరిగ్గా చెక్ చేసుకోకుండా ముందుకు కొత్త బస్సులకు క్లియరెన్స్ ఇవ్వడంలో తప్పులేదు. ఆ బస్సులో సేఫ్టీ మెజర్స్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ఆల్టర్నేటివ్ మెకానిజం ఉందా లేదా, ప్రమాదం జరిగినప్పుడు ఇటు సాధారణంగా ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ గేట్ ఉంటుంది, రైట్ సైడ్ దాని ఎమర్జెన్సీ గేట్ ఉంటుంది. ప్రాబ్లం వచ్చినప్పుడు ఇటు పక్కదే ప్రాబ్లం వచ్చినప్పుడు అటు ప్రాబ్లం వచ్చినప్పుడు ఇటు ఓపెన్ అయ్యేటట్టు ఉండాలి. ఈ కొత్తది అద్భుతమైనటువంటి బస్సులు అని చెప్తున్నటువంటి వాటిట్లలో అలాంటిది చూసుకోకుండా రాజస్థాన్లో ఏదైతే నిన్న 20 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలో తేలింది ఏంటంటే ప్రైవేట్ బస్సులో మంటలు రేగి 20 మంది చనిపోయినటువంటి ఘటనలో స్లీపర్ బస్సు అది డోర్ లాక్ అయిపోయిందట. మంటలు రేగాక ప్రజల అందులో ఉన్నటువంటి ప్రయాణికులందరూ మేల్కొన్నారు. బయటికి రావడానికి ప్రయత్నిస్తే కుదరలేదు. దాదాపు 10-15 మంది మాత్రం కిటికీ అద్దాలు పగలగొట్టుకుని వచ్చారు. డోర్ తీస్తుంటే డోర్ లాక్ అయిపోయిందంట. అగ్ని ప్రమాదం జరిగితే డోర్ లాక్ అయ్యే సిస్టమ్ దాంట్లో ఉందట. ఇది ప్రమాదకరం అయిపోయింది. రెండోది ఎమర్జెన్సీది అక్కడ ఏమైపోతుంది, ఇప్పుడు డ్రైవరు ఇంకొక అసిస్టెంట్ డ్రైవరు వీళ్ళే ఉంటున్నారు ఈటిట్లో. దాంతో లోపల ఏదన్నా జరిగితే కనుక వాళ్ళు ఆ ముందు నుంచి లోపలికి రావాలి, లోపల ఉండరు వీళ్ళు. ఆ డ్రైవర్ వెనకాలే సీట్లో పడుకుంటుంటారు. అట్లా పడుకోవడం వల్ల అక్కడ మంటలు జరిగినటువంటి సందర్భంలో లోపలికి రాలేకపోయారు. వాళ్ళు దిగిపోయి డ్రైవర్ అటు పక్కకి జంప్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ వ్యవహారం మీదన అగ్ని ప్రమాదం వల్లే బస్సు డోర్ లాక్ అయింది. దీన్ని తప్పించుకునేందుకు వీలు లేకుండా పోయింది. ఏసీ స్లీపర్ బస్సులో సీట్ల మధ్య చాలా మృతదేహాలు కనిపించినాయి అన్నటువంటిది పోలీసులు చెప్తున్నారు. దాని మీద అసలు ఈ ఓవరాల్గా బస్సుకి సంబంధించి డోర్ లాక్కు సీట్ల మధ్య మృతదేహాల కారణంగా బేస్ చేసుకుని దీని మీద టోటల్గా ఈ డిపార్ట్మెంట్లన్నీ కలిపి సమన్వయం చేయాలని అక్కడ ఉన్నటువంటి ప్రజలు డిమాండ్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.